పాకిస్తాన్ భారత విమానాలపై నిషేధాన్ని ఎప్పటి వరకు పొడిగించింది? ఆన్సర్ సెప్టెంబర్ 23 వరకు. సమాధానం సెప్టెంబర్ 23. ఏ సెప్టెంబర్ 15, బి 23 సెప్టెంబర్, సి 30 ఆగస్ట్, డి 10 అక్టోబర్. సమాధానం 23 సెప్టెంబర్. పాకిస్తాన్ భారత విమానాలపై నిషేధాన్ని సెప్టెంబర్ 23 వరకు పొడిగించింది. భారతదేశం ఏ సంస్థతో స్వేచ్ఛ వాణిజ్య చర్చలను ప్రారంభించాలనే ఒప్పందంపై సంతకం చేసింది? ASEAN ఏషియన్, యూరోపియన్, బి యూరోపియన్ యూనియన్, సి EU యూరోపియన్ ఆర్థిక సంఘం, సార్క్. సమాధానం EU యూరోపియన్ ఆర్థిక సంఘం. భారతదేశం మరియు EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించడానికి అంగీకరించాయి. ఆధార్ ధృవీకరణ కోసం UIDAI ఇటీవల ఏ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆధార్ ధృవీకరణ కోసం UIDAI ఇటీవల ఏ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఏ గూగుల్, బి మైక్రోసాఫ్ట్, సి స్టార్లింక్, డి అమెజాన్. ఆన్సర్ సమాధానం స్టార్లింక్. ఆధార్ ప్రామాణీకరణ సేవలను ప్రారంభించడానికి UIDAI స్టార్లింక్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రశ్న 4. సారా ఎర్రానీ మరియు ఆండ్రియా వావాసోరి ఏ టోర్నమెంట్ యొక్క మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు? సారా ఎర్రానీ మరియు ఆండ్రియా వావాసోరి ఏ టోర్నమెంట్ యొక్క మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ను గెలుచుకున్నారు? ఏ వింబుల్డన్, బి ఫ్రెంచ్ ఓపెన్, సి US ఓపెన్, డి ఆస్ట్రేలియన్ ఓపెన్. సమాధానం US ఓపెన్. వివరణ: ఇటాలియన్ ఆటగాళ్లు సారా ఎర్రానీ మరియు ఆండ్రియా వావాసోరి US ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ను గెలుచుకున్నారు. ప్రశ్న 5. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటించింది? ఏ గుజరాత్, బి ఉత్తరప్రదేశ్, సి తమిళనాడు, డి మహారాష్ట్ర. సమాధానం ఉత్తరప్రదేశ్. ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటించింది. ప్రశ్న 6. ఆగస్టు 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ 2 రాష్ట్రాలను సందర్శించారు? ఆగస్టు 22న ప్రధాని నరేంద్ర మోడీ ఏ 2 రాష్ట్రాలను సందర్శించారు? ఏ బీహార్ మరియు పశ్చిమ బెంగాల్, బి గుజరాత్ మరియు మహారాష్ట్ర, సి పంజాబ్ మరియు హర్యానా, డి ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్. సరైన సమాధానం బీహార్ మరియు పశ్చిమ బెంగాల్. వివరణ: 18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోడీ బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ను సందర్శించారు. 7th క్వశ్చన్. ఆగస్టు 23న ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆగస్టు 23న ఏ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఏ జాతీయ సైన్స్ దినోత్సవం, బి జాతీయ అంతరిక్ష దినోత్సవం, సి జాతీయ సాంకేతిక దినోత్సవం, డి జాతీయ ఖగోళ శాస్త్ర దినోత్సవం. సరైన సమాధానం జాతీయ అంతరిక్ష దినోత్సవం. వివరణ: ఆగస్టు 23న భారతదేశం అంతటా జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రశ్న 8. భారత క్రికెటర్లు ఏ కొత్త ఫిట్నెస్ పరీక్షలో పాల్గొంటారు? ఏ బీప్ టెస్ట్, బి బ్రోంకో టెస్ట్, సి యోయో టెస్ట్, డి షటిల్ రన్. సమాధానం బ్రోంకో టెస్ట్. వివరణ: ఆటగాళ్లకు రగ్బీ తరహా బ్రోంకో ఫిట్నెస్ పరీక్షను BCCI తప్పనిసరి చేసింది. ప్రశ్న 9. మిషన్ అన్నపూర్ణ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? మిషన్ అన్నపూర్ణ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ రాజస్థాన్, బి మధ్యప్రదేశ్, సి జార్ఖండ్, డి ఒడిశా. సరైన సమాధానం మధ్యప్రదేశ్. పేద కుటుంబాలకు ఉచిత ఆహారాన్ని అందించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం మిషన్ అన్నపూర్ణ పథకాన్ని ప్రారంభించింది. 10th క్వశ్చన్. భారతదేశం ఇటీవల ఏ దేశంతో సైబర్ భద్రతా ఒప్పందంపై సంతకం చేసింది? ఏ ఫ్రాన్స్, బి జపాన్, సి రష్యా, డి USA. సమాధానం జపాన్. భారతదేశం మరియు జపాన్ సైబర్ భద్రత మరియు డేటా రక్షణపై ఒక ఒప్పందంపై సంతకం చేశాయి.
భారతదేశం మరియు జపాన్ సైబర్ భద్రత మరియు డేటా రక్షణపై ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. 11th ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ క్లౌడ్ సర్వీస్ను ఏ కంపెనీ ప్రారంభించింది? ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ క్లౌడ్ సర్వీసెస్ను ఏ కంపెనీ ప్రారంభించింది? ఏ. టీసీఎస్, బి. ఇన్ఫోసిస్, సి. రిలయన్స్ జియో, జి. హెచ్సిఎల్ టెక్. సరైన సమాధానం రిలయన్స్ జియో. రిలయన్స్ జియో భారతదేశం మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ క్లౌడ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఇటీవల గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ 2025లో ఎవరు మొదటి ర్యాంకును పొందారు? సమాధానం ఏ. భారతదేశం, బి. చైనా, సి. యుఎస్ఏ, డి. జపాన్. సరైన సమాధానం యుఎస్ఏ. గ్లోబల్ ఏఐ ఇండెక్స్ 2025లో యుఎస్ఏ మొదటి స్థానంలో, చైనా 2వ స్థానంలో, భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. భారత నౌకాదళంలో ఏ కొత్త యుద్ధ నౌకను చేర్చారు? ఏ. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ వాగీర్, ఐఎన్ఎస్ మహాదేవ్, ఐఎన్ఎస్ వరుణ. సరైన సమాధానం ఐఎన్ఎస్ మహాదేవ్. భారత నౌకాదళం స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఐఎన్ఎస్ మహాదేవ్ను తన నౌకాదళంలో నేర్చుకుంది. 14వ క్వశ్చన్. ఇటీవల ప్రపంచంలో అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ ఏ దేశం ప్రారంభించింది? ఏ. చైనా, బి. భారతదేశం, సి. యుఏఈ, డి. బ్రెజిల్. సమాధానం చైనా. వివరణ చైనా హువాన్ ప్రావిన్స్లో ప్రపంచంలో అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ను ప్రారంభించింది. 15th క్వశ్చన్. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2025ను విడుదల చేసిన సంస్థ ఏది? ఒపెక్, ఐఈఏ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, సి. ప్రపంచ బ్యాంకు, డి. ఐఎంఎఫ్. సమాధానం ఐఈఏ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. సరైన సమాధానం. పునరుత్పాదక శక్తి వృద్ధిని హైలైట్ చేస్తూ ఐఈఏ వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2025 నివేదికను విడుదల చేసింది. జనరల్ సైన్స్ ప్రశ్నోత్తరాలు. CO2 యొక్క స్వభావం ఏమిటి? ఆమ్లం. కాంతికి ఉత్తమ ప్రతిబింబంగా ఏది పరిగణించబడుతుంది? సమతల అద్దం. ఏ దృగ్విషయాలు ఇంద్రధనుస్సును ఏర్పరుస్తాయి? మొత్తం అంతర్గత ప్రతిబింబం, వక్రీభవనం అండ్ వ్యాప్తి. కాంతి వికిరణం దేనిపై ఆధారపడి ఉంటుంది? తరంగదైర్ఘ్యంపై. ఏది అతి తక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుంది? గామా కిరణాలు. మయోపియా, అశ్వదృష్టికి కారణం ఏమిటి? మందపాటి లెన్స్, తగ్గిన ఫోకల్ పొడవు. సెమీ కండక్టర్లపై ఉష్ణోగ్రత ప్రభావం ఏమిటి? ఉష్ణోగ్రత వాహకత పెరుగుతుంది మరియు ఉష్ణోగ్రతతో తగ్గుతుంది. హీటర్ వైర్ దేనితో తయారు చేయబడుతుంది? నిక్రోమ్. ప్రోటాన్ బరువు ఎలక్ట్రాన్ బరువు కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? ఎలక్ట్రాన్ కంటే ప్రోటాన్ బరువు ఎన్ని రెట్లు ఎక్కువ? 1836 రెట్లు. 1836 రెట్లు. భారత రాజ్యాంగం. ఫస్ట్ క్వశ్చన్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. మొత్తం పదాల సంఖ్య 1,46,385. మొత్తం పేజీల సంఖ్య 251. మొత్తం సంతకాల సంఖ్య 284. తయారు చేయబడిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ బరువు 32 కిలోలు. తయారీ ఖర్చు 64 లక్షల రూపాయలు. రాజ్యాంగ సభ మొదటి సమావేశం 9 డిసెంబర్ 1946. రాజ్యాంగం రూపొందించబడింది 26 నవంబర్ 1949. రాజ్యాంగం అమలులోకి వచ్చింది 26 జనవరి 1950. సంఘటనలు. 1875 ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తొలి వ్యక్తి మాథ్యూ వెబ్. రికార్డ్ 1962. 4వ ఆసియా క్రీడలు ఇండోనేషియా రాజధాని నగరం జకర్తాలో ప్రారంభం. 1970 6వ ఆసియా క్రీడలు థాయిలాండ్లోని బ్యాంకాక్లో ప్రారంభమయ్యాయి. జననాలు. అర్జెంటీనా రచయిత జార్జ్ లూయిస్ బోర్గెస్. 1908 రాజ్గురు స్వాతంత్ర ఉద్యమ విప్లవకారుడు భగత్ సింగ్ సహచరుడు. మరణం 1931. 1818 సికిందర్ భగత్ భారతీయ జనతా పార్టీ నాయకుడు. 1923 హోమీ సేత్న భారత శాస్త్ర పరిశోధకుడు. మరణం 2010. 1927 అంజలీదేవి తెలుగు సినిమా నటీమణి. 1927 టి. కనకం అలనాటి చలనచిత్ర హాస్య నటి, రంగస్థల నటిగాయని. మరణం 2015. 1928 దాసరి రంగమ్మ
రంగాచార్యులు సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. మరణం 2015. 1945 అమెరికాకు చెందిన చలనచిత్ర నిర్మాత విన్స్ మెక్మహోన్. 1970 రామజోగయ్య శాస్త్రి, సినీ గీత రచయిత. 1985 గీతామాధురి, తెలుగు సినీ గాయని. మరణాలు: వెంపటి సూర్యనారాయణ, ప్రజా వైద్యుడు, గాంధేయవాది. 1904. 2009 కన్నేగంటి వెంకటేశ్వరరావు, మట్టి ప్రేమికుడు, వ్యవసాయ రంగంలో వినూత్న ప్రయోగాలతో రైతులకు ఆదర్శప్రాయుడు. 2011 రాజన్ బాబు, ఛాయాచిత్రకారుడు. జననం 1939. 2015 ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి, మాజీ శాసనసభ్యుడు, మాజీ శాసన మండలి సభ్యుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్. 2019 అరుణ్ జైట్లీ, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి. పండుగలు: జాతీయ దినాలు: ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం, సంస్కృత దినోత్సవం. కేంద్ర రాష్ట్ర గ్రంథాలకు సంబంధించిన వ్యాసాలు. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సంబంధం రాజ్యాంగంలోని పార్ట్ 11 ఆర్టికల్స్ 245 to 263లో ఇవ్వబడింది. ఆర్టికల్ 245 దేశంలో పార్లమెంటు చట్టాలు చేయవచ్చు, రాష్ట్రంలో శాసనసభ చట్టాలు చేయవచ్చు. ఆర్టికల్ 246 యూనియన్ జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అంశాల ప్రస్తావన. ఆర్టికల్ 247 అదనపు కోర్టును సృష్టించవచ్చు. ఆర్టికల్ 248 అవశేష జాబితా తర్వాత జోడించబడే అంశాలు కేంద్ర ప్రభుత్వ అంశానికి జోడించబడతాయి. మాజీ ఇస్రో, DRDO, సైబర్ నేరం మొదలైనవి. ఆర్టికల్ 252 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు అంగీకరిస్తే పార్లమెంటు రాష్ట్ర జాబితాలో కూడా చట్టాలు చేయవచ్చు. ఆర్టికల్ 253 అంతర్జాతీయ ఒప్పందాలు లేదా సమావేశం అమలులోకి తీసుకురావడానికి పార్లమెంటు రాష్ట్ర జాబితా చట్టాలను కూడా చేయవచ్చు. ఆర్టికల్ 244 పార్లమెంటు చట్టానికి విరుద్ధంగా ఉండే చట్ట శాసనసభ చేయదు. ఆర్టికల్ 263 అంతర్రాష్ట్ర మండలి ప్రస్తావన. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని సంవత్సరానికి 3 సార్లు నిర్వహిస్తుంది. అన్ని పోటీ పరీక్షలకు ప్రశ్నలు మరియు సమాధానాలు. 1885 కాంగ్రెస్ స్థాపన. 1905 బెంగాల్ విభజన. 1906 ముస్లిం లీగ్. 1907 కాంగ్రెస్ విభజన. 1908 ఖుదీరామ్ బోస్ ఉరితీయబడ్డారు. 1909 మార్లో మింటో సంస్కరణ చట్టం. 1913 గద్దర్ ఉద్యమం. 1914 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం. 1915 భారతదేశంలో గాంధీజీ రాక. 1916 లక్నో ఒప్పందం. 1916 హోమ్ రూల్ లీగ్ ఉద్యమం. 1917 చంపారన్ సత్యాగ్రహం. 1918 అహ్మదాబాద్ మిల్లు కార్మిక ఉద్యమం. 1918 ఖేడా ఉద్యమం. 1919 రౌలత్ చట్టం. 1919 జలియన్ వాలా బాగ్ ఊచకోత. 1919 ఖిలాఫత్ ఉద్యమం. 1920 సహాయ నిరాకరణ ఉద్యమం. 1922 చౌరీ చౌరా సంఘటన. 1923 స్వరాజ్ పార్టీ. 1900 జనరల్ నాలెడ్జ్. ప్రపంచంలో అత్యంత పురాతనమైన రాచరికం ఏ దేశానికి చెందినది? ఆన్సర్ జపాన్. సెకండ్ క్వశ్చన్. స్టార్చ్ అయోడైడ్ కాగితం ఏ ఏజెంట్ ఉనికిని పరీక్షించడానికి ఉపయోగించబడుతుంది? సెకండ్ క్వశ్చన్. ఆక్సీకరణ కారకం. థర్డ్ క్వశ్చన్. టెస్ట్ ట్యూబ్ బేబీ విషయంలో ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది? తల్లి శరీరం లోపల జరుగుతుంది. సముద్ర ప్రవాహాల దిశ ఏ సముద్రంలో సీజన్ను బట్టి మారుతుంది? హిందూ మహాసముద్రంలో. ఫిఫ్త్ క్వశ్చన్. భూమి మంజూరుకు తొలి ఉదాహరణ ఏ శాసనం ద్వారా అందించబడుతుంది? ఫిఫ్త్ క్వశ్చన్. శాతవాహనులు. సిక్స్త్. ఎన్నికల సంఘం అధికారాలు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఇవ్వబడ్డాయి? ఆర్టికల్ 324. సెవెంత్ క్వశ్చన్. కొత్త ఎగ్జిమ్ విధానం కుండల ఎగుమతి కోసం ఏ పట్టణాన్ని ఎంచుకుంది? కూర్జా. నైన్త్ క్వశ్చన్. గ్రాండ్ బ్యాంకులు ఏ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఫిషింగ్ స్థలాలు? నైన్త్ క్వశ్చన్. వాయువ్య అట్లాంటిక్
10th క్వశ్చన్ గాథా సప్తసాయి అనే ప్రాకృత గ్రంథం ఏ శాతవాహన రాజుకు చెందినది? 10th క్వశ్చన్. 10th హాల. 11th క్వశ్చన్. వాతావరణంలో కాంతి వ్యాప్తి ఎందుకు జరుగుతుంది? 11th క్వశ్చన్. ధూళి కణాల కారణంగా. 12th క్వశ్చన్. మానవ శరీరంలో ఏ మూలకం అత్యధిక మొత్తంలో ఉంటుంది? 12th క్వశ్చన్. ఆక్సిజన్. భారత రాష్ట్రపతి ఏ నియమాన్ని చేయరు? 13th వన్. లోక్సభ స్పీకర్. భారతదేశ ప్రస్తుత జనాభా పరివర్తన దేనికి సూచిక? 14. సాధారణంగా పెరుగుతున్న పట్టణీకరణ. తుగ్లక్నామాను ఎవరు రాశారు? 15th వన్. అమీర్ ఖుష్రావు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మొదట గెలుచుకున్నది ఎవరు? పృథ్వీరాజ్ కపూర్. అద్ వాల్లోరేమ్ అంటే ఏమిటి? 17th వన్. విలువ ప్రకారం. 18th క్వశ్చన్. నీటిలో క్షార లేదా ఆమ్లాన్ని కరిగించడం ద్వారా ఏమి ఏర్పడుతుంది? 18th వన్. ఉష్ణమండలం. 19th వన్. అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? లక్షద్వీప్. 20th వన్. భారతదేశం ఏ సంవత్సరంలో తైమూర్ లాం చేత ఆక్రమించబడుతుంది? 1398.